హలో హలో నమస్కారం అండి. మీ పేరు? నా పేరు ఉమా అండి. ఉమా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము సికింద్రాబాద్ సఫిల్గూడ అండి. పాప అది పెళ్లి చేశానండి. చేస్తే ఆమెది డైవర్స్ అయింది. ఓకే, హలో చెప్పండి చెప్పండి. డైవర్స్ అయింది అండి. మళ్ళీ మ్యారేజ్ కోసం చూస్తున్నాను. కుజదోషం ఉంది అన్నారు. కుజదోషం అర్ధ పాళ్ళు ఉంది కానీ అమ్మ అంత ప్రభావితం చేయదు తల్లి. కాకపోతే మీ అమ్మాయి మకర లగ్నము, మీనరాశి, ఉత్తరాభాద్ర 3వ పాదంలో పుట్టిందమ్మా. అయితే ప్రస్తుతం మీ అమ్మాయికి ఏలినాడ్స్ అని ప్రారంభ దశలో ఉంది. అయితే ఈ ప్రారంభ దశలో శనీశ్వరుడు ఏమి వివాహానికి అడ్డు చెప్పడు, వివాహం చేస్తాడు. కాకపోతే మీ అమ్మాయి వ్యవహరించే తీరు కానీ కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం సంబంధాల దగ్గర కానీ కుటుంబ వ్యవస్థ మీద ప్రభావితం చేస్తుందమ్మా. రెండవది ఏందయ్యా అంటే ఈ లగ్నానికి కుజుడు పాపి కాబట్టి అందులో ఏంటంటే మీ అమ్మాయి పుట్టుకతో కుజదోషం లేదమ్మా. నడుస్తున్న కాలాన్ని గోచారపరంగా ఉంది కాబట్టి చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి చంద్రమంగళ యోగం అంటారు. అది అంత తీవ్రమైన ప్రభావితాన్ని ఇవ్వదు. అయితే మీ అమ్మాయికి ఏం చేయాలంటే ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. అలాగే నెలకొక మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం పోయించండి అమ్మ. అలాగే మీ అమ్మాయి గారికి ఏంటంటే ప్రస్తుతం ఏలినర్స్ నడుస్తుంది కాబట్టి ఒకసారి ఆంధ్ర ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి అనే క్షేత్రం ఉందమ్మా. అక్కడ తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేత అమ్మా మందపల్లి, అది ఆంధ్ర ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా ఉందమ్మా, రావులపాలెం దగ్గర. అక్కడ తీసుకెళ్ళి అమ్మాయి చేత అభిషేకం చేయించండి. అక్కడ శివుడికి అక్కడ శివుడే ఉంటాడు. ఆ శివుడికి నువ్వులతో అభిషేకం చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీ అమ్మాయికి ప్రస్తుతం నడుస్తున్న ఈ ఏలినాడ్స్ అనే ప్రభావం అంత తక్కువగా పనిచేస్తుంది. రెండవది ఏంటంటే అంటే మనసుకు మీద తీవ్రమైన ప్రభావం చూపించదమ్మా. అమ్మా నడుస్తుంది. రెండవది ఏందయ్యా అంటే మీ అమ్మాయి కొరకు మీరు ఏం చేయాలంటే ప్రతినిత్యము సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అమ్మా. ఇది పెళ్లి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జయ నమః ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే తొందరగా మీ అమ్మాయికి వివాహం అవుతుంది. ఈ మంత్రానికి ఎట్టి నియమాలు లేవమ్మా అమ్మా. అలాగే ఏంటంటే మీ అమ్మాయి చేత ప్రతి శనివారం ఏం చేస్తారంటే ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర ఏదైనా కుక్కలు ఉంటాయి కదా, ఊర కుక్కలు ఏవైనా సరే, పెంపుడు కుక్కలైనా సరే, ఊర కుక్కలైనా సరే, మీ అమ్మాయి చేత పెట్టించండి బిస్కెట్లు. అలా పెట్టడం వల్ల కాలభైరవుడు అనుగ్రహం కలుగుతుంది, తొందరగా మంచి జరుగుతుంది. అలాగే నెలకొక శనివారం ఆంజనేయ స్వామికి వడమాల వేయించాలమ్మా. ఇది 7.5 సంవత్సరాల పాటు కంటిన్యూ చేయాలి. 7.5 సంవత్సరాలమ్మా, 7.5 సంవత్సరాలు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ అమ్మాయికి వివాహం అవ్వాలని సంకల్పం చెప్పుకుంటూ మనసులో ప్రతి నెల షష్ఠి రోజున శివుడికి కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతో అభిషేకం చేయండి అమ్మా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మీ అమ్మాయికి వివాహ పరంగా జరుగుతున్న ఆటుపోట్లు అయ్యి సెట్ అవుతుంది. అలాగే ప్రస్తుతం కేతుమాదశ నడుస్తుందమ్మా. కొంచెం నరఘోష ఏడుపులు ఉన్నాయి. కాకపోతే ఎనీ టైం ఎంగేజ్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందమ్మా. అంటే మీ అమ్మాయికి ఉగాదిలోపు ఎనీ టైం ఎంగేజ్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఖచ్చితంగా అవుతుందమ్మా. ఇప్పుడు నడుస్తున్న ఉగాది కూడా మీ అమ్మాయికి యోగించే ఉగాదే. ఈ శోభకృతనామ సంవత్సరం మీ అమ్మాయికి యోగిస్తుంది. ఖచ్చితంగా ఈ ఉగాది అయ్యేలోపు మీ అమ్మాయికి ఎంగేజ్మెంట్ పెళ్లి కూడా ఫిక్స్ అయిపోతుంది. రైట్ అమ్మా. సరే అమ్మా, విన్నారుగా మీ సమస్య గురించి గురుగారు చక్కటి పరిష్కారం తెలియజేశారండి.